జగద్గురువులైన శ్రీమద్ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు 12 శతమానాలకు పూర్వం కాలటిలో అవతరించి 32 ఏళ్ల వారి జీవితంలో ఎన్నో అతిమానుషమైన కార్యాలను వారు సాధించారు. వారి యొక్క తపశ్శక్తి ఎటువంటిది అనేది మనం అంచనా వేయడానికి వారు ఆ కాలంలో చేసిన కార్యాల యొక్క వ్యాప్తిని చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక చిరు ఉదాహరణ ఇవ్వాలంటే, ఈరోజు మనం ఏమైనా సంస్థ పెట్టినా, ఏమైనా కంపెనీ పెట్టినా, ఏమన్నా ఒక సంఘాన్ని తయారు చేసినా, అది 5 ఏళ్ళుంటే సంతోషం, 25 ఏళ్ళుంటే మహాసంతోషం, 50 ఏళ్ళుంటే పండగ చేసుకుంటారు, 100 ఏళ్ళు ఉన్నాయంటే వాటిని బహుశా ఒక 50 లోపే అటువంటి సంస్థలు ఉంటాయి. వారు 12 శతమానాలకు పూర్వం పెట్టిన ఒక మఠం ఇప్పటికీ కూడా సజీవమైన పరంపరతో ఆస్తికులందరికీ కూడా రామరక్షయి ఉన్నదంటే వారు ఆ కాలంలో ఎటువంటి తపశ్శక్తితో ఆ పీఠ స్థాపన చేశారో మనం ఊహించగలము.